అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో సినిమా కథలను మించిన క్రైమ్ థ్రిల్లర్ వెలుగు చూస్తుంది. కట్టుకున్న భర్త ప్రియుడితో కలిసి చంపడమే కాకుండా రాత్రి మొత్తం శవం పక్కనే కూర్చొని భార్య ఫోన్ వీడియోలు చూసింది. దుగ్గిరాలకు చెందినటువంటి శివనాగరాజు, లక్ష్మీ మాధురి భార్యాభర్తలు కాగా, లక్ష్మీ మాధురి గత కొద్ది రోజులుగా గోపి అనే వ్యక్తితో ప్రేమలో పడింది. దీంతో వారు శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. తన భర్తకు ఇష్టమైన బిర్యానీలో 20 నిద్ర మాత్రలు పొడిని కలిపి వడ్డించింది. అతను స్పృహ కోల్పోగానే ప్రియుడితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. భర్త శవం పక్కనే పడి ఉన్నా ఏమాత్రం చలించని ఆ మహిళ రాత్రంతా ప్రియుడితో కలిసి ఫోన్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసింది. మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటుతో మరణించాడని చుట్టుపక్కల వారికి చెప్పింది. మృతుడి చెవి నుంచి వచ్చిన చిన్న రక్తపు చుక్క పోలీసులకు అనుమానం కలిగించింది. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో రహస్యం బయటపడింది. తమకు అడ్డుగా ఉన్నాడని హత్య చేసినట్లు ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ఆమె ఫోన్ను చెక్ చేయగా రాత్రి మొత్తం ఫోన్ వీడియోలు చూసినట్టు తేలింది. దీంతో పోలీసు అధికారులు ఒక్కసారిగా విస్తుపోయారు. కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఇక ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధానికి కొలువై ఉన్న మంగళగిరి పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ దారుణమైన ఘటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ నే ఉలిక్కి పడేలా చేసింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్ సొంత నియోజకవర్గం మంగళగిరిలో ఈ యొక్క సంఘటన, ఈ యొక్క ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి నిద్ర లెగిసి లేకపోకముందే ఈ యొక్క వార్తతో అందరికి ఒకసారిగా గుండె గుబేలు అన్న పరిస్థితి ఉంది. నిద్రమొంపు వదిలిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదుపుతున్న ఆ వార్త అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. ఒక భార్య తన ప్రియుడితో కలిసి దారుణంగా భర్తని చంపటమే కాక, భర్తని చంపిన తర్వాత అసభ్యకరమైన వీడియోలు చూస్తూ భర్త దగ్గర భర్త శవం ముందు కూర్చొని ఆనందం పొందిన ఆ దారుణమైన ఘటన మంగళగిరి నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటనకి సంబంధించి ఆ పోలీసులే నివ్వరపోయిన పరిస్థితి ఉంది. అధికారులు అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. ఆ ప్రజలందరూ ఒక్కసారిగా కంగు తిన్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే గత 5-6 నెలల నుంచి కూడా భార్యలు ఆ భర్తని ఏ రకంగా చంపుతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగానే, రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతున్న సందర్భం. ఆ భర్తని సీనరీ పార్క్ కు చూద్దాము, సరదాగా బయట గడిపొద్దాము, డ్యామ్ మీదకి తీసుకెళ్లి డ్యామ్ మీద నుంచి తోసేసిన భార్య, ఆ భర్తతో సరదాగా మాట్లాడుతూ కూల్ డ్రింక్ లో విషం కలిపిన భార్య, అలాగే ఆ భార్యాభర్తలకి ఆ లవ్వర్ కి రకరకాలుగా హత్యలు చేసుకుంటా పోతున్న ఘటన ప్రస్తుతానికి సంచలనంగా మారుతూ ఉన్నాయి సంవత్సరం. అలాంటి ఆ ఘటన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చిలువూరికి చెందిన ఒక ఉల్లిపాయల వ్యాపారి శివనాగరాజు 2 రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆ పరిస్థితి ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి భార్య తన భర్త అర్ధరాత్రి పూట నిద్రమత్తులో గుండె ఆగిపోయి చనిపోయాడంటూ కూడా భార్య పెద్దగా రోధిస్తూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి తన భర్త చనిపోయాడంటూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పడంతో అందరూ అయ్యో పాపం అనుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆ గొడవలు జరుగుతూ ఉండటం, ఆ ఇంట్లోంచి పెద్దగా కేకలు వినిపిస్తా ఉండటం, ఈ కేకలు వినిపిస్తున్న ఆ సందర్భంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భార్యాభర్తలకి సఖ్యత లేదు,
అనేది ఎప్పుడు మాట్లాడుకున్న సందర్భం. ఒక్కసారిగా వ్యక్తి చనిపోయాడంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంత మేరకు అనుమానం వచ్చింది. అయితే అనుమానం వచ్చిన పరిస్థితుల్లో వ్యక్తిని ఖననానికి పంపించే ముందు తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో, చనిపోయిన నాగరాజు అనే వ్యక్తి స్నేహితులు, లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారి, అయితే అతను చెవుల్లో నుంచి రక్తం కారటం, రక్తం లైట్ గా వస్తుండటం చూసి అనుమానంగా ఉందంటూ ఆ తండ్రికి చెప్పటం, ఆయన వెళ్ళి పోలీసుల్ని పిలుచుకొని రావటం, తర్వాత పోలీసులు ఆ యొక్క బాడీకి సంబంధించి కొంత మేరకు వివరాలు సేకరించడంతో కొంత మేరకు అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళని విచారించిన క్రమంలో భార్యాభర్తలు ఎప్పుడూ గొడవ పడతా ఉంటారు, ఇంకొక వ్యక్తితో కొంత మేరకు సంబంధాలు ఉన్నాయి అనేది కూడా చెప్పుకుంటా ఉంటారని చెప్పడంతో ఆ పోలీసులకు ఒక్కసారిగా తన భార్య లక్ష్మీ మాధురిపై కొంత మేరకు అనుమానం వచ్చి ఆ భార్యని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత విస్తుపోయే నిజాలు అవాక్కైపోయే వంతు పోలీసుల వంతైన పరిస్థితి ఉంది. అయితే నాగరాజు ఎక్కువ శాతం ఆ ఇంటి వద్ద నుంచే ఆ వ్యాపారం చేస్తుండటంతో కొంత మేరకు ఈమె ఎవరైతే హతురాలుగా భావిస్తున్న ఆ వ్యక్తి ఉందో ఆమె ఇంటికి తన ప్రియుడు వస్తున్న క్రమంలో ఆ భర్త అడ్డుగా ఉండటం, సహించలేని అడ్డుగా వస్తున్న భర్తని సహించలేని సందర్భంలో అతను హతమార్చాలనుకొని ఆ భర్తని నిద్రమాతలు కలిపి భోజనం పెట్టింది. అతను ఆ నిద్రమాతల వల్ల స్పృహ కోల్పోయాడు. స్పృహ కోల్పోయిన తర్వాత దిండు మీద పెట్టి ఆ దారుణంగా గాలి ఊపిరాడకుండా చంపేసిన పరిస్థితి ఉంది. ఆయన చంపిన తర్వాత అక్కడే కూర్చొని అసభ్యకరమైన వీడియోలు చూస్తూ కూడా ఆనందం పొందిన ఘటన అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉస్తి కొలుపుతున్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.